హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్లో వన్స్ అగైన్. సో మీ ముందుకు ఇంకొక మంచి హౌస్ని తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి వెరీ నియర్ టు గణేష్ నగర్ అనమాట. సో గణేష్ నగర్ 4th ఎంప్లాయీస్ కార్డు బోర్డు ఉంటుంది, దానికి చాలా దగ్గర. అండ్ ఇట్ సైడ్ మనకి ఇక్కడ నుంచి ఈ హౌస్ నుంచి కిమ్స్ హాస్పిటల్ కూడా చాలా దగ్గర. అండ్ ఇది వచ్చేసి మనకి చెక్ పోస్ట్ నుంచి కూడా ఇటు జోరాపురం రోడ్, కొత్త రోడ్ ఉంది, 100 feet రోడ్ ఉంది, చెక్ పోస్ట్ జోరాపురం. ఆ రోడ్డు కూడా చాలా దగ్గర అనమాట. సో ఈ హౌస్ కి మల్టిపుల్ వేస్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎవ్రీథింగ్. అండ్ మంచి గుడ్ లుకింగ్ ఏరియా అనమాట. అండ్ మనకి చుట్టుపక్కల హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేసి ఫ్యామిలీస్ కూడా స్టే చేస్తున్నారు. సో లేట్ చేయకుండా మీకు హౌస్ కంప్లీట్ వీడియో చూపిస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. అండ్ వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ అయితే వేయండి. లెట్స్ గో. సో ఇప్పుడు మీరు ఏది చూసిన ఇది వచ్చేసి హౌస్ యొక్క ఎంట్రన్స్ లో అనమాట. సో మనకి ఇలా నీట్గా ఎలివేషన్స్ కూడా మంచి నీట్గా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ నుంచి మనకి పిఓపి చేసి దానికి లైటింగ్స్ కూడా సెట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎంట్రన్స్ లో కూడా స్టెప్స్ దగ్గర కూడా మనకైతే లైట్స్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ స్టెప్స్ దగ్గర ఒక టాయిలెట్ అయితే వచ్చింది, స్టెప్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ సైడ్ అండ్ ఆ సైడ్ మనకి హౌసెస్ అయితే ఉంటాయి. అండ్ అసలు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, బట్ ఈ సైడ్ అయితే హౌస్ అయింది. అండ్ వెంటిలేషన్ కోసం వదిలిన గ్యాప్ లో కూడా మనకి వెంటిలేషన్ కోసం నార్త్ ఫేసింగ్ కి అక్కడ మనకి గ్యాప్ అయితే వదలడం జరిగింది. పక్క హౌస్ కి ఈ హౌస్ కి మీరు ఏది చూస్తున్నారో ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట. మనకి ఈజీగా ఒక చిన్న ఆల్టో అయితే పడుద్ది. అండ్ బైక్స్ ఉన్నా కూడా 3-4 బైక్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం హౌస్ లోకి వెళ్ళి చూద్దాం. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. సో మనకి హౌస్ యొక్క స్టార్టింగ్ నుంచి మనకి ఇలా నీట్గా అయితే హౌస్ యొక్క ఎలివేషన్స్ కానీ పిఓపి కానీ క్లాసిక్ కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నాకు డిఫరెంట్గా మనం ఇంతవరకు ఏ హౌస్ చూడలేదు. ఈ ఎలివేషన్ లైటింగ్స్ కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇది వచ్చేసి ఇలా వచ్చేసి ఇది హాల్. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నా ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్ వచ్చేసి మనకి మంచి స్పేసియస్గా అయితే ఉంది, అంటే ఇరుకలు చాలా స్పేసియస్గా ఉంది స్క్వేర్ టైప్లో. అండ్ మనకి టీవీ ఏరియా కూడా వాళ్ళు ఇలా సింపుల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎవరికన్నా విత్ ఇంటీరియర్ అంటే కబోర్డ్స్ చేయించుకోవడం, లేకపోతే టీవీ స్టాండ్ కొంచెం డిజైన్ నీట్స్గా చేయించడం అయితే జరుగుతూ ఉంది. బట్ వీళ్ళైతే కొంచెం ఇలా చేయించడం జరిగింది. దీన్ని కబోర్డ్ చేయించుకుంటే ఇంకా మంచిగా అయితే ఈ యొక్క టీవీ ఏరియా లుక్ అయితే ఉంటుంది అనమాట. హౌస్కి 4 side సెట్ బ్యాక్స్ ఉంటుంది. హౌస్కి 4 side సెట్ బ్యాక్స్ ఉంటుంది. అండ్ మనకి చూస్తున్నాం కదా, పక్క హౌస్కి హౌస్ గ్యాప్. అండ్ మనకి ఇక్కడ కొంచెం ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి అయితే మనకి ఇలా అయితే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ పిఓపి వచ్చేసి డిఫరెంట్ స్టైల్లో అయితే పెట్టడం జరిగింది. సింపుల్గా అంటే మరి క్లాసిక్ అయితే ఉంది, మరి ఇంతకుముందు చూసిన మల్టీ కలర్స్ లాగా అయితే లేదు, సింపుల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ హాల్లో వెంటిలేషన్ కోసం ఒక విండో అండ్ ఇలా నార్త్ ఫేస్కి ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఈ హౌస్కి మనకి సెట్ బ్యాక్ కూడా చూడొచ్చు. సెట్ బ్యాక్ అయితే చాలా ఎక్కువ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇటు సైడ్లో. సో ఒకసారి టీవీ ఏరియా కూడా చూడండి మీరు క్లాసిక్గా, అదైతే నీట్గా ఉంది. అండ్ దీన్ని కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా క్లారిటీగా ఇంకా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట టీవీ ఏరియాలో. ఇక్కడ సైడ్ నుంచి టీవీ ఏరియా నుంచి మనం ఈ హాల్ యొక్క ఓవర్ వ్యూ చూడండి మీరు. ఇదేదైతే చూస్తున్నారో ఓవర్ వ్యూ మనకి టీవీ ఏరియా నుంచి హాల్ యొక్క ఓవర్ వ్యూ అనమాట. సో మనం ఇలా హాల్లోంచి ఇలా ముందుకు వెళ్తా ఉంటే ఇక్కడ ఒక టాయిలెట్ వచ్చింది. సో ఇది వెస్టర్న్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా లైటింగ్ కోసం చూడొచ్చు మీరు, ఇక్కడ కూడా పిఓపి చేసి మనకి లైట్ అయితే ఫిట్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే ఉందో బెడ్రూమ్ అనమాట. అండ్ బెడ్రూమ్స్లో 2 windows అయితే ఉన్నాయి వెంటిలేషన్ కోసం. అండ్ మీరు ఏదైతే చూస్తున్నారు ఇక్కడ మనకి ఇలా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కలర్ కూడా క్లాసిక్ అయితే కొట్టారు, క్లాసిక్ కలర్ అయితే ఉంది ఇది. మనకి ఇక్కడ దీనికి మనం కబోర్డ్స్ చేయించుకొని ఆ పైన కూడా కబోర్డ్స్ చేయించుకున్నామంటే ఇంకా గ్రాండ్ లుక్ కదా. ఇక్కడ మనం కబోర్డ్స్ చేయించుకున్నామంటే ఇంకా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా కబోర్డ్స్ చేయించుకోవడానికి అయితే ప్లేస్ అయితే వదిలారు, స్విచ్ కూడా చేయించారు. అండ్ మనకి ఇదైతే చూస్తున్నారు ఇది వచ్చేసి ఏసీ పాయింట్ అనమాట. ఏసీ పాయింట్స్ కూడా మనకి దానికి వాడే వైర్స్ ఎవ్రీథింగ్ అయితే డిఫరెంట్ అయితే ఉంటాయి. అండ్ మీరు ఇప్పుడైతే చూస్తున్నారో పిఓపి. సో పిఓపి మనకి చిన్న క్లాసిక్ లైక్ అపార్ట్మెంట్ స్టైల్లో అయితే ఉన్నాయి. అపార్ట్మెంట్స్లో కూడా ఇలా హడావిడి లేకుండా వాళ్ళు సింపుల్గా ప్లెయిన్గా అయితే చేయించడం జరుగుతుంది. సో మంచి 3D ప్రింట్ డోర్స్ కూడా అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం హాల్లో నుంచి వేరే బెడ్రూమ్ ఉంది, ఆ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఏదైతే ఉందో మనకి ఇలా ఇక్కడ కూడా పిఓపి చేసి లైటింగ్స్ అయితే వేయడం జరిగింది. అది వచ్చేసి పూజరం విశాలంగా చేయడం జరిగింది. అండ్ దానికి మనము కబోర్డ్స్ చేయించుకుంటే డోర్ లాగా ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్ మనకి ఇలా ఇక్కడ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనం కబోర్డ్స్ చేయించుకుంటే మంచి లుకింగ్ అయితే ఉంటుంది. అండ్ ఏసీ పాయింట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం ఒక విండో ఉంది. అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఈ బెడ్రూమ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లాసిక్గా డిఫరెంట్గా అయితే పెట్టడం జరిగింది, ఏం హడావిడి అయితే లేదు.
సింపుల్గా నీట్గా ఉంది. అండ్ ఫ్యాన్ కూడా ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి వెంటిలేషన్ కోసం విండో అనమాట. అండ్ సేమ్ ఇట్ సైడ్ అయితే మనకి ఒక అటాచ్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైల్ అయితే పెట్టడం జరిగింది. ఇది 3D ప్రింట్ డోర్ అనమాట. సో బెడ్రూమ్స్కి చాలా వరకు అందరు ఇవే వాడుతూ ఉంటారు. అండ్ ఇటు సైడ్ కూడా ఒక విండో అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇదే చూస్తున్నారు, ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ అనమాట. సో హ్యాండ్ వాష్ నీట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ టైల్స్ తో. ఇక్కడ కావాలంటే మనం మిర్రర్ కూడా సెటప్ చేస్తాం. ఏదైతే చూస్తున్నారు ఇది వచ్చేసి మనకి కిచెన్ అనమాట. కిచెన్ అయితే మనకి ఇలా పూజ రూమ్ ఇలా మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ పూజ రూమ్ కి కిచెన్ పండకి గ్యాప్ అయితే వదలడం జరిగింది. సో మనకి ఇక్కడ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా మనం ఇంటీరియర్ చేయించుకున్నాం అంటే కబోర్డ్స్ అవి చేయించుకున్నాం అంటే ఇది కూడా మంచి లుక్ అయితే ఉండాలి. స్పేసియస్ గా అయితే ఉంది. ఇది మళ్ళీ ఇరుగ్గలేదు, స్పేసియస్ గా అయితే కిచెన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి సెల్ఫ్స్ అవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనకి సెల్ఫ్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం మనకి ఇక్కడైతే ఈ ప్లేస్ ని ఈ ప్లేస్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఎక్స్ట్రా స్టోరేజ్ అంతా ఇందులో వచ్చేస్తుంది అనమాట. సో దీనికి కూడా కబోర్డ్స్ చేయించుకున్నామంటే గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఇదంతా చూస్తున్నారు కిచెన్ యొక్క ఇదనమాట. సో సెల్ఫ్స్ అని ప్రొవైడ్ చేశారు. అండ్ టైల్స్ కూడా మంచి గుడ్ లుకింగ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో పూజ రూమ్ కి ఇక్కడ డోర్స్ వచ్చేసుకోవచ్చు. ఇంటీరియర్ చేసేటప్పుడు వీటికి డోర్ పెట్టినామంటే ఇంకా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి హౌస్ యొక్క ఓవర్వ్యూ చూస్తున్నారు కదా. సో ఇది హాల్ అనమాట. 1 సెకండ్ హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూసారు అనుకుంటాను. ఒకవేళ చూడలేదంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి. ఇదైతే మనకి నీట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చాలా క్లాసిక్ అయితే ఉంది. ఎక్కువ హావిడే లేకుండా సింపుల్గా క్లాసిక్ సెటప్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. 2060లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హౌస్ యొక్క సైజ్ వచ్చేసి 2060 2.75 సెంట్స్లో అయితే ఈ హౌస్ ఉంటుంది. సో మనకి వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తాను, ఇది వచ్చేసి గణేష్ నగర్ చాలా దగ్గర రామ్నగర్ అనే ఏరియా ఉంటుంది. రామ్నగర్ ఏరియాలో ఈ హౌస్ అయితే ఒకటే ఉంటుంది. అండ్ మనకి చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయి. అండ్ ఈ హౌస్కి బోరు ఉంది, సంపు ఉంది. అండ్ మనకి పిఓపి ఎవ్రీథింగ్ చేయించేశారు. వితౌట్ కబోర్డ్స్తో ఈ హౌస్ రెడీ టు ఆక్యుపై అనమాట. ఒకవేళ మీరు కబోర్డ్స్ చేయించుకోవాలనుకుంటే సో వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు కబోర్డ్స్ అయితే మీకు నచ్చిన విధంగా చేయించుకోవచ్చు. సో వాటి కోసం వీళ్ళు కొన్ని సెటప్స్ అయితే అలా ప్లెయిన్గా వదలడం అయితే జరిగిందనమాట. అండ్ ఈ యొక్క హౌస్ ముందర 33 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. సో పబ్లిక్ యాక్సెసిబిలిటీ అంటే మనకి చుట్టుపక్కల హౌసెస్ మంచి ఎంప్లాయీస్ అయితే ఉంటారు. చుట్టుపక్కల కూడా ఉండి వస్తున్న వాళ్ళు మంచి ఎంప్లాయీస్ అయితే ఉంటారు. సో మనకి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి 75 lakhs చెప్తున్నారు. 75 lakhs 75 లక్షలుతో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. సో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. సో నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు వచ్చి హౌస్ చూసి కూర్చొని మాట్లాడితే సో మీరు వెళ్ళే విధానం లైక్ లోన్కి వెళ్తారా, నెట్ క్యాష్ ఇస్తారా, దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట హౌస్ మీరు ఇచ్చే నెగోషియబుల్ అనేది. సో మీరు కంప్లీట్ హౌస్ యొక్క డీటెయిల్ చూసారు. సో ఇంకోటి ఏంటంటే మన యొక్క రిక్వైర్మెంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. సో ఇది ఏదైతే ఉందో మనకి ఇక్కడ సైడ్ రామ్నగర్, గణేష్ నగర్, ఇటు సైడ్ సోమశెట్ నగర్ 1, 2 ఇలా ఈ ఏరియాస్లో ఎవరైనా ప్లాట్స్ సేల్ చేయాలనుకుంటే రాంప్రియ నగర్ అని ఉంది, లక్ష్మీ టౌన్షిప్ అని ఉంటుంది, 1, 2, 3 రోడ్స్ అని ఉంటాయి. అటు సైడ్ ఎవరైనా ప్లాట్స్ కానీ సేల్ చేయాలనుకుంటే మీరు నా నెంబర్కి కాల్ చేయండి. సో నేనైతే ప్లాట్స్ కూడా వీడియో తీసి ఆ వీడియో తీయకుండా నేనైతే మార్కెట్ సేల్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సో మీకు తెలిసిందే మనకు వచ్చేసి రాయలసీమ ఈవెంట్స్ అండ్ డెకరేషన్ అనే ఉంది కదా. సో ఎవరైనా ఈవెంట్స్ మ్యారేజెస్, ఎందుకంటే మ్యారేజెస్ స్టార్ట్ అయింది, ఎవరైనా ఫంక్షనల్స్లో ఎక్కువ ఎక్స్పెన్స్ చేయలేకుండా ఇంటి దగ్గరే ఒక మ్యారేజ్ సెటప్ వేసుకొని మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. మేము బడ్జెట్ ఫ్రెండ్లీలో డెకరేషన్ ఐటమ్స్ అయితే డెకరేట్ చేసి అయితే ఇస్తాం మ్యారేజ్కి సంబంధించి. అండ్ ఇంకోటి ఏంటంటే సో అంటే ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇంకా కర్నూలు హబ్లో మీకు చెప్పిన ఇంతకుముందు మనము హౌస్ కన్స్ట్రక్షన్ అండ్ పెయింటింగ్, ఇంకోటి ఏంటంటే ఇది కబోర్డ్స్, ఇవన్నీ కాంట్రాక్ట్ తీసుకొని చేపిస్తుంటామని మీకు ఇంతకుముందు చెప్పాను. ఎవరైనా ఒకవేళ వాళ్ళు పాత ఇంట్లో 5 years అలా అయింది, ఇంటికి పెయింటింగ్ చేయించుకోవాలి అనుకుంటే కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీరు చూస్తుంటారు కదా నా వీడియోస్లో కూడా పెయింటింగ్స్ అన్నీ చూసింటారు. సో హౌస్ వీడియోస్లో సో వాళ్ళ ద్వారా అయితే నేనైతే మీకు ఈ హౌస్కి పెయింటింగ్ అయితే డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకొని చేపిస్తాను అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఈ హౌస్ వచ్చేసి రామ్నగర్లో ఒకటే ఉంది. సో హౌస్ సైజ్ వచ్చి 2060 సైజ్లో కన్స్ట్రక్ట్ చేశారు. సో మంచిగా విత్ వాస్తుతో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఇది చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉంటాయి. సో ట్రాన్స్పోర్టేషన్ అని చాలా దగ్గర అనమాట. అండ్ మీకు తెలిసింది గణేష్ నగర్, రామ్నగర్ ఇవన్నీ మంచి డెవలపింగ్ ఏరియా ఉన్నాయి, మంచి కమ్యూనిటీస్ అని ఇక్కడ ఉంటారు.
అండ్ ఇంకోటి ఏంటంటే ఇది విత్ ఇన్ ద సిటీ. మీకు కిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇది చాలా దగ్గర అనమాట. ఈ తిప్పి కొడితే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, 1 కిలోమీటర్ 1.5 అంతే, అంతకు మించి ఎక్కువ దూరం అయితే ఉండదు. అంటే మంచి ఏరియాలో ఉన్న హౌస్ అనమాట. సో ఇది ఇవాళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకైతే ఈ హౌస్ వీడియో షేర్ చేయండి. సో నాకు హెల్ప్ అవుద్ది, అట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీరు ఇలానే మన ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.